హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఇన్‌షార్ట్‌లో వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూద్దామనమాట. సో, ఇదనేది నన్ను ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. సో, వాళ్ళ కోసం అయితే నేనైతే చేస్తున్నాను. సో, చూడండి, ఫస్ట్ మనం ఇన్‌షార్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటదనమాట. ఇలా ఇంటర్ఫేస్ ఉన్నప్పుడు మనం ఇట్లా వీడియో మీద ట్యాప్ చేయాలి. వీడియో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత న్యూ మీద ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం గ్యాలరీలో ఉన్న వీడియోస్, ఫొటోస్ అన్నీ అనేది ఇక్కడ మనకి వచ్చేస్తాయి. సో, ఇట్లా వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, సో మనం ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వీడియో అనేది తీసుకోవాలి. సో, నేనైతే ఇది తీసుకుంటున్నా మా ఊరిది. సో, ఇట్లా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇట్లా మనకి వాయిస్ అక్కర్లేదు అనుకుందాం. ఫర్ సపోజ్ మన వీడియోకి వాయిస్ వచ్చింది ఇట్లా వాయిస్ అనేది మనకొద్దు అనుకున్నప్పుడు, సో ఇక్కడ మ్యూట్ క్లిప్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో మనకి ఈ వాయిస్ అనేది రాకుండా ఉంటుంది, సైలెంట్ అయిపోద్ది. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి స్పీడ్ పెంచాలనుకుందాం. సో ఇందులో ఏదన్నా పొరపాటుగా మనకి ఏదన్నా వీడియో ఒకవేళ ఆగిపోతే, సో ఇట్లా మనకి ఎక్కడి వరకు అయితే బాగోలేదు అనుకుంటున్నామో అక్కడ వరకు ఇట్లా పెట్టుకుని ఇట్లా స్లిట్ ఆప్షన్ ఉంటుంది. సో అట్లా చేసుకోవచ్చు. ఇదిగోండి, మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగోలేదు, ఇట్లా స్లిట్ ఇట్లా పెట్టుకుని డిలీట్ చేసేసుకోవచ్చు. మనకి ఏ వీడియో అయితే బాగోలేదు, సరిగ్గా రాలేదు అనుకున్నప్పుడు ఇది డిలీట్ చేసేసుకోవాలి. ఇట్లా డిలీట్ ఆప్షన్ ఉంటే సో డిలీట్ అయిపోద్ది. సో నెక్స్ట్ నుంచి మనకి కంటిన్యూ అయ్యిద్ది. ఇట్లా మనము స్లిట్ చేసేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఏంటంటే స్పీడ్ అనేది ఎలా పెంచుకోవాలనేది చూద్దాం. సో ఇట్లా మనం స్పీడ్ అంటే ఎంతవరకు స్పీడ్ పెంచుకోవాలి అంటే, మనకి ఇంతవరకు ఇక్కడ నుంచి ఇంతవరకు స్పీడ్ కావాలి అనుకున్నప్పుడు, సో ఇక్కడ పైన ఉన్నాయి కదా, ఆడియో, స్టిక్కరు, టెక్స్ట్, ఎఫెక్ట్, ఫిల్టరు, సో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇట్లా జరిపితే మనకి ఇదిగోండి స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. ఇట్లా స్పీడ్ అనేది మనకి ఎంత కావాలనుకుంటే అంత అయితే పెంచుకోవచ్చు. సో ఇట్లా 2.30 అట్లా పెంచుకున్నప్పుడు మనకి ఈ వీడియో ఇంతవరకు అనేది ఇదిగోండి చూసారా, ఫాస్ట్గా అనేది వెళ్తుంది అనమాట. కొంచెం మనం ఎంతవరకు పెట్టుకుంటే ఫాస్ట్నెస్ అంతవరకు వెళ్తుంది. సో ఇట్లా పెట్టుకోవాలి. ఇది స్పీడ్ ఆప్షన్ అనమాట. సో యానిమేషన్, ఈ యానిమేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం వీడియో ఎలా రావాలనుకుంటాం, ఇక్కడ ఆల్రెడీ మనకు కొన్ని ఇచ్చాడు. ఇక్కడ అవుట్ అని, ఇన్ అని, కాంబో, లూప్, సో ఇట్లా మనకి ఇట్లా వస్తుంది. సో ఇది జూమ్ ఇన్ అంటే ఇట్లా ఎదరికి వస్తుంది, ఇది అవుట్ అంటే ఎదరికి తోసినట్టు ఉంటుంది, ఇది షేక్ అయ్యిద్ది. సో ఇట్లా అనేది మనం పెట్టుకుని ఇట్లా యాడ్ చేసుకుంటే సో ఈ వీడియో స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా మనం ఏ యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అది అనేది వస్తుంది. ఇట్లా అనేది వస్తుంది అన్నమాట. చూసారా, సో ఇలా అయితే వస్తుంది అన్నమాట. సో మనకి ఇక్కడ కావాలి యానిమేషను, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇది ఒక్కటే కాదు, దీని మీద ట్యాప్ చేసినా సరే ఇలా ఎఫెక్ట్స్ అనేది వస్తాయి. ఇవ్వండి ఇట్లా ఉన్నాయి మట్టుకి మనకు అన్నీ ఫ్రీగానే వస్తాయి. ఇవి కూడా ఫ్రీగానే వస్తాయి. కింద నుంచి ఏంటంటే మనకి కొన్ని డౌన్లోడ్ అవుతాయి, కొన్ని డౌన్లోడ్కి ఇట్లా పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా రౌండ్ షేప్ కానీ ఇట్లా అనేది పెట్టేసుకోవచ్చు. సో పెట్టేసుకున్న తర్వాత మనకి వీడియో చూడండి ఇక్కడ సో ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మనకి ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. సో ఇట్లా అనేది షేడ్ అనేది వస్తుంది. ఇంకోండి ఇట్లా వస్తుంది అన్నమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకుందాం అనుకున్నాం. సో ఇక్కడ కలర్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇట్లా కలర్స్ ఇదిగోండి ఇట్లా అనేది మనం మార్చుకోవచ్చు. మనకి నచ్చిన ఫేజెస్, నచ్చిన కలర్స్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మ్యూజిక్ యాడ్ చేయాలి. సో ఇట్లా మ్యూజిక్ యాడ్ చేయాలనుకున్నప్పుడు మ్యూజిక్ వస్తుంది. సో ఆల్రెడీ కొన్ని ఇన్షార్ట్స్లో అనేది మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట.
అందులో ఏమన్నా మనకు కావాలి అనుకుంటే సో ఇట్లా ట్యాప్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఏమన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా డౌన్లోడ్ చేసుకుని మనం ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఒకవేళ ఇది డౌన్లోడ్ అయిపోతే ఇట్లా ప్లస్ బటన్ వచ్చింది. సో ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ బటన్ నొక్కితే సో మనకి ఇట్లా యాడ్ అయిపోతుంది. చూడండి. సో ఇట్లా అయితే వస్తుందన్నమాట. ఇలా చూసారా, ఫస్ట్ మనం యానిమేషన్ పెట్టాం కదా, ఇట్లా వస్తుంది, షేక్ అయ్యిద్ది అనమాట. సో ఇట్లా యానిమేషన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అండ్ స్పీడ్ పెంచుకోవచ్చు. సో ఇట్లా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇందులో ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఫిల్టర్స్ మనము బ్రైట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి నచ్చింది ఏదైనా సరే పెట్టుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్, స్కిన్ మోడ్. సో ఇట్లా మనం సెలెక్ట్ చేసుకుని మనకి ఏది నచ్చితే అదైతే ఆన్ చేసుకోవచ్చు. సో అడ్జస్ట్ ఏంటంటే ఇది బ్రైట్నెస్ అనేది పెరగాల వద్దా, కావాలనుకుంటే పెంచుకోవచ్చు, లేకపోతే వద్దు. సో ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకుని టిక్ మార్క్ కొట్టేస్తే వీడియో అనేది అయిపోతుంది. ఇది ఫిల్టర్స్ అంటే చెప్పా కదా ఇప్పుడే. సో పైప్ అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి పైన ఏదన్నా కావాలి, ఫర్ సపోజ్ ఫొటోస్లోకి వెళ్ళండి. మనం పైన ఏదన్నా ఫొటోస్ ఏమన్నా పెట్టాలి అనుకున్నప్పుడు పైన ఇట్లాంటివి ఏమన్నా క్రీమ్స్ కానీ పైన స్క్రోల్ చేయాలి అని అనుకుంటాం కదా. సో అట్లా అనుకున్నప్పుడు మనము ఫర్ సపోజ్ ఏదన్నా మీకు చూపించడానికి తీసుకుంటున్నా. ఫర్ సపోజ్ ఇది తీసుకుంటున్నా, ఆయిల్ పిక్ అనమాట. సో మనకి ఎంత సైజ్ కావాలి ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా ఒక పక్కన మనకి నచ్చిన ప్లేస్లో ఇట్లా పెట్టుకోవచ్చు. సో ఈ ప్లేస్లో ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి ఎక్కడి వరకు కావాలి వీడియోకి అక్కడి వరకు పెట్టుకుని మనం వీడియో అనేది ఇట్లా చేసుకోవచ్చు. ఇది జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడైతే వీడియో అయితే చేయట్లే. సో ఇట్లా అయినాక తర్వాత టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ అయితే పెట్టుకొని సో మనకి ఏం కావాలి ఏదైనా ఇట్లా టైప్ చేసుకుంటే వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను టైప్ చేస్తున్నా చూడు. ఇట్లా పెట్టి రైట్ బాక్స్ సింబల్ అనేది నొక్కేసుకుంటే ఇట్లాగా మనకి తెలుస్తుంది. ఇట్లా మనకి ఎంతవరకు కావాలి ఇది అక్కడ పెట్టుకోవాలి అనేది ఇట్లా దీనిపైన ఇట్లా ట్యాప్ చేసుకుని మనకి ఎంత కావాలి, ఎంత చిన్నగా కావాలని చిన్నగా ఇట్లాగా జూమ్ చేసుకోవచ్చు. సో ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్. సో ఇట్లా అనేది మనం పెట్టుకోవచ్చు. సో ఇట్లా వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇంకేమన్నా యాడ్ చేయాలి, లేదు వాయిస్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఆడియో మీద ట్యాప్ చేసి ఆడియో ఇట్లా మనకి ఇట్లా వస్తుంది కదా. సో దీన్ని ఇట్లా చేసుకుంటే ఇట్లా టైమర్ వస్తుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేసేసుకోవచ్చు అన్నమాట. మనం ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడితే ఇట్లా రికార్డ్ అయిపోద్ది. ఓకే మీరు మాట్లాడింది కరెక్టే అనుకున్నప్పుడు ట్యాప్ కరెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సో ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు వద్దు అనుకున్నప్పుడు, ఇది బాగోలేదు అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, దీన్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా ట్యాప్ చేసి ఇట్లా డిలీట్ చేసేయచ్చు. ఇలా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్షాట్లో అయితే మనము ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో వీడియో క్రియేటింగ్ అయితే నాకు తెలిసి చాలా ఈజీగానే ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. సో నేనైతే తప్పకుండా వీడియో అనేది చేస్తాను. అండ్ నా వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై.